నోటా. సో నోటా అంటే అందరికీ తెలుసు కదా. మనం ఎన్నికల కమిషన్ ఒక కొత్త ఇది తీసుకొచ్చింది, దాని నోటాకు సంబంధించిన అంశం. సో మనకు ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఇంకెవరు కానీ అభ్యర్థులు నిలబడ్డప్పుడు ఒక 5 మంది 4 10 మంది నిలబడ్డారు అనుకుందాం. ఆ అభ్యర్థులలో మనకు ఎవరూ నచ్చకపోతే, ఏ ఒక్కరు నచ్చకపోతే నోటా బటన్ నొక్కొస్తే మాకు ఈ నిలబడ్డ కంటెస్ట్ చేస్తున్న ఏ క్యాండిడేట్లలో మాకు ఒక్కరు కూడా నచ్చలే అని చెప్పేసి నోటాకు ఓట్లు వేసే పరిస్థితి. సో చాలా ఈ మధ్య కాలంలో నోటాకు ఓట్లు పెరుగుతున్నప్పటికీ ఏ ఉద్దేశంతో అయితే పెట్టారో ఆ ఉద్దేశం నెరవేరడం లేదు. నోటా ద్వారా ఎన్నికల ఫలితాలు మొత్తం డిసైడ్ చేసే పరిస్థితికి అయితే నోటా ఇప్పటిదాకా పోలే. అయితే ఇప్పుడు కొత్తగా నోటా అనేది సర్పంచ్ ఎన్నికలలో కూడా పెట్టాలని చెప్పేసి అయితే ఒక కొత్త వాదన తెర మీకు వస్తుంది, ఏకగ్రీవం. సో ఈ ఏకగ్రీవం ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ పడగానే ఒక దుకాణం మొదలవుతుంది ఏకగ్రీవం అని. అసలు ఏకగ్రీవానికి ఏమన్నా దాని వ్యాలిడిటీ ఉందా అంటే, ఐ మీన్ అది నిజంగానే అంత పారదర్శకంగా అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతలేదు. ఎందుకంటే ఒక గ్రామం అన్నాక, ఒక విలేజ్ అన్నాక, ఒక కుటుంబంలో 4 ఉంటేనే ఒకరి అభిప్రాయం వేరుగా ఉంటుంది. అండ్ ఒక్క మనిషికే 4-5 రకాల ఒక్కొక్క పరిస్థితి సిచ్యువేషన్ బట్టి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది. అట్లాంటిది ఒక ఊరు ఒక 500-600 మందో 1000 మందో 5000 మందో ఓటర్లు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఒక్కరినే సర్పంచ్గా చేద్దామని ఏకాభిప్రాయం వస్తుందా ఎక్కడన్నా? సాధ్యమేనా? కాకపోతే ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి బలమైన సామాజిక వర్గాలు, ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలు, రాజకీయంగా బయట కొంత నాలెడ్జ్ని తిరగగలిగినటువంటి నాయకులు, కొంతమంది వీళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడగలుగుతారు లేదా తిరగబడే నాయకులను కూడా వీళ్ళకి ఏదో రకంగా మచ్చిక చేసుకొని వీళ్ళని కూడా సముదాయించి లేదా ప్రలోభాలకు గురి చేసి మిగతా ప్రజాస్వామికంగా ఓట్లు వేద్దామనుకున్న చాలామంది ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి ఈ ఊరిని ఏకగ్రీవం అంటారు. కులాల పేరిట మతాల పేరిట ఆ ఊర్లో ఉంటే ప్రతి కులాన్ని ఏకగ్రీవానికి మేము తీర్మానం చేస్తున్నాం, మేము అందరం ఇస్తాం, మా ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పలానా ఒక వ్యక్తి క్యాండిడేట్ అని చెప్పేసి ఆ ఏకగ్రీవానికి ఏవో మళ్ళీ 10 లక్షలు ఎంతనో వస్తాయని చెప్పేసి అదో మభ్యపెట్టుడు, అదో ఆశ పెట్టుడు గ్రామాలకి. మన ఊరికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి వస్తాయి ఈ ఎన్నికలు పెట్టుకోకపోతే అని. నేనేమంటున్నా, ఎన్నికలు నాకు ఏకగ్రీవం మీద నాకు ఒక అభిప్రాయం ఉంది, క్లారిటీ ఉంది. నేను కూడా ఒక వార్డు మెంబర్ని, మా ఊర్లో యూనానిమస్ వార్డు మెంబర్ని, మా ఊర్లో ఏకగ్రీవ సర్పంచ్ చేసినాం గతంలో. ఆ 10 లక్షలు ఈ వారికి దిక్కులేవు. మా ఊరితో పాటు చాలా ఊర్లకి ఈ ఏకగ్రీవానికి సంబంధించిన డబ్బులు రాలే. ఆ 10 లక్షలు ఎంత అండి? ఒక గ్రామానికి 10 లక్షల డెవలప్మెంట్ డబ్బులు ఎంత అండి? పెద్ద విషయం కాదు. వాస్తవానికి ఎన్నికలు జరగాలి ప్రజాస్వామికంగా. కనీసం ఎన్నికలప్పుడన్నా ఖర్చు పెడతాడు ఆ సర్పంచ్ గారు నిలబడేటోడు ఎవడన్నా ఉంటే. సో మొత్తంగా ఏకగ్రీవం అనే అంశం ఎందుకు, నేను దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నా ఏకగ్రీవం అని అంటే, ఇప్పుడు సడన్గా సర్పంచ్ ఎన్నికలలో కూడా నోటా అనే అంశం రాబోతోంది. దీని ప్రధాన ఉద్దేశం ఈ ఏకగ్రీవం లేకుండా చేయడమే. సో కొత్తగా ఆ అంశం తెర మీకు వచ్చింది, చూద్దాం ఒకసారి. పంచాయతీ ఎన్నికల్లో నోటా పెట్టండి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ. సో తెలంగాణలో చాలా జిల్లాల్లో గ్రామాభివృద్ధి కమిటీలు సర్పంచ్ పోస్టులను వేలం వేస్తున్నారని, గ్రామాభివృద్ధి కమిటీలు సర్పంచ్ పోస్టును వేలం వేస్తున్నారు. ఇది ఒక అంశం మర్చిపోయాను నేను. ఏకగ్రీవం కాదు, వేలం. ఒక ఊర్లో 2-3 సర్పంచ్ నిలబడే ఆశావాహులు ఉన్నారు అనుకో, డబ్బున్నారు అనుకో, వేలం. బాగా చదువుకొని ప్రజలకు సేవ చేయాలనుకున్నోడు డబ్బులు లేవనుకో, వాటి పని కథం. 2-3 ఉంటే వేలం. 5 లక్షలు 10 లక్షలు, నేను 15 లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తా, గ్రామ పంచాయతీకి 20 లక్షలు అంటాడు, 25 లక్షలు అంటాడు. అవి ఎగనామీ పెడతాడు సర్పంచ్ అయినాక, వాడానికి ఖర్చు పెట్టనే పెట్టాడు. అరే ప్రజాస్వామికబద్ధంగా ఓటు ద్వారా ఎన్నుకోవడాల్సిన సర్పంచులను వేలం పాట ద్వారా ఎన్నుకోవడం సిగ్గుచేడు. సో ఈ సర్పంచులను వేలం ద్వారా ఎన్నుకుంటారట. సో ఈ అంశాలు కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంది. నోటా కానీ తీసుకొస్తే ఎన్నికలు జరపచ్చని తెలుస్తూ ఓకే. తెలంగాణలో చాలా జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు సర్పంచ్ పోస్టులను వేలం వేస్తున్నారని, నోటా ఒక కల్పిత అభ్యర్థిగా ఉంటే ఏకగ్రీవ ఎన్నికలకు స్థానం లేకుండా ఎన్నికలు జరపవచ్చని తెలుపుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినికి బుధవారం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. నోటాను ఒక అభ్యర్థిలాగా పెట్టాలని చెప్పేసి. ఈ సందర్భంగా పోలింగ్ శాతం పెంచడానికి 2013 సంవత్సరంలో సుప్రీంకోర్టు నోటాను ప్రవేశపెట్టిందని,
పోటీలో నిలబడ్డ అభ్యర్థులు ఎవరూ నచ్చకపోయినా కనీసం నోటాకు ఓటు వేయాలన్నది కోర్టు ఉద్దేశమని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా అది ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపడం లేదని వాపోయారు. దీనిపై మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో లోకల్ బాడీ ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటాకు పదులు పెడుతూ నోటాను ఒక ఎన్నికల కల్పిత అభ్యర్థిగా గుర్తించారని, దీంతో నోటాకు అధిక ఓట్లు వస్తే తిరిగి ఎన్నికలు జరిపించాల్సి ఉంటుందని తెలిపారు. ఎక్కువ ఓట్లు వస్తే నోటాకి మళ్ళీ ఎన్నికలు జరిపించాలి ఆయా గ్రామాలలో. ఈ నోటాను తీసుకురావడాన్ని నేను కూడా స్వాగతిస్తున్నాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో నోటా కావాలన్నా వద్దా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.